శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి వారం చెప్పుకునేటట్టుగా ఈ వారం కూడా రాశి ఫలితాలు చెప్పుకునే ముందర గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సమ్మేళనాలు, దృష్టి ఫలితాలు, అలాగే దోష నివారణలు అన్నీ తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో చంద్రకుజులు, అలాగే కర్కాటక రాశిలో ఉచ్చలో ఉన్న గురుగారు రవి బుధులతో కలిసి, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో నీచ శుక్రుడు, రాహు గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో ఉంటుండగా వక్రించిన శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉన్నది. వారాంతంలోకి వచ్చేటప్పటికి గ్రహస్థితులు ఏ విధంగా సంచరిస్తూ ఉన్నాయి అంటే, చంద్రుని యొక్క సంచారము శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నది. ఈ ఒక్క మార్పే జరుగుతూ ఉన్నది. ఇక సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, చంద్ర కుజుల యొక్క పరిస్థితి కుజ దోషాన్ని నివారిస్తుంది. చంద్రుడు కుజుడితో కలిసి ఉన్నప్పుడు కుజుడికి దోష నివృత్తి చేస్తారు. అలాగే కుజుడు కూడా గురువుతో కలిసి ఉన్నప్పుడు కూడా కుజ దోష నివారణ జరిగి ఉంటుంది. అయితే ఇప్పుడు చంద్రుడితో కలిసి ఉన్న కారణం చేత కుజ దోషం అనేది తొలగిపోతూ ఉంటుంది. అలాగే ఈ చంద్ర కుజుల కలయిక వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది అంటే, ముఖ్యంగా చేదు పదార్థాలకి సంబంధించినటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాలు చేసేవారికి దీని ఎఫెక్ట్ కొంచెం మీద పడుతుంది. అంటే విపరీతమైన ఆదాయం ఉండడం కానీ, లేదా ఆదాయంలో కొద్దిగా మార్పు ఉండడం కానీ జరుగుతుంది. ఇక ఉచ్చ గురువు గారు రాశిలో ఉన్నప్పుడు, ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు అనేక రకమైన శుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు. గురువు అంటేనే ఒక శుభగ్రహము. దానికి తోడు ఆయన ఉచ్చ రాశిలో ఉంటున్నారు అంటే ఇంకా పూర్తిగా బ్రైట్గా ఉంటారనమాట. బాగా చక్కటి కాంతి వెదజల్లుతూ అనుకూలమైనటువంటి స్థానం వారిది. కాబట్టి ఉచ్చ రాశి అంటే ఇంకా ఆ స్థానంలో వారికి తిరుగులేదని అర్థం. ఏదైనా ఇవ్వగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి స్థానం అన్నమాట అది. కాబట్టి గురువుగారు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక రవి బుధులతో ఉన్న కారణం చేత ఇక్కడ బుధాదిత్య యోగము ఏర్పడింది. అలాగే గురువు గారు కూడా బుధునితో కలిసి ఉండడం వల్ల అద్భుతమైన జ్ఞానము, ముఖ్యంగా చెప్పాలంటే నాలెడ్జ్ని బాగా పెంపొందింపజేస్తారు. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే, శని గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఇస్తోంది. ముఖ్యంగా ఈ వివాహేతర సంబంధాలకి సంబంధించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకొక కారణం కూడా ఏంటంటే, కుజుని యొక్క 4వ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీదనే పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ అతి జాగ్రత్త అవసరం. ఎవరైనా ప్రేమ వివాహాలు చేసుకోవచ్చు, కానీ ఈ వర్ణాంతర వివాహాలు చేసుకునేటప్పుడు కానీ, లేదా ఇంట్లో ఎవరు యాక్సెప్ట్ చెయ్యని పరిస్థితుల్లో మీరు వెళ్ళి చేసుకోవాలి అనుకున్నట్టయితే, అలా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా చాలా కష్టంగా ఉంటాయండి పరిస్థితులు. ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. శని గారికి కానీ, శుక్రాచార్యుల వారికి కానీ, కుజుడికి కానీ తప్పనిసరి స్తోత్ర పరిహారాలు చేసుకోవాలి. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి శని గారి మీద పడుతూ తన రాశి మీద, అందులో రాశిలో సంచరిస్తున్నటువంటి శని గ్రహం మీద పడుతూ ఉన్న కారణం చేత కొద్దిగా శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటూ, అలాగే శని గారు ఇచ్చేటటువంటి దుష్ట ఫలితాలు ఏ ఏ రాశుల వారికి అయితే ఇస్తూ ఉంటారో అవి తగ్గే విధంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి నీచ శుక్రునితో కలిసి చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఇది కొంచెం లలిత కళలకి సంబంధించి ఇబ్బందులు ఉండేటటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి ఆ లలిత కళల్లో వెనకబడ్డం కానీ ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంది. వస్తుంది అనుకున్న ఆదాయం రాకపోవడం కానీ, ఇలాంటివన్నీ కొంచెం డిసప్పాయింట్ అయ్యేటటువంటి పరిస్థితి కళాకారులు. ఇది జాగ్రత్తగా చూసుకోండి. పరిహారాలు ముందు నుంచే చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ సమస్యను అధిగమించవచ్చు అని చెప్పి తెలియచేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక పరిశీలన చేసి మనము ఫలితాలు ఏమిటి అని చూస్తున్నట్లయితే, 9వ స్థానంలో గురుగారి యొక్క స్థితి సంచారం చాలా చాలా బాగుంది.
నవమ స్థానంలో బుధాదిత్య యోగం కూడా బాగుంది. లాభస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. కానీ ఇక్కడ నీచలో ఉండడం ఒక్కటే కాదు. నీచలో ఉన్నట్టయితే ఏదో కాస్త మురికి ఎక్కువగా మలినమైనటువంటి వస్త్రాలు ధరించడం ఇలాంటివి ఏవో చిన్న చిన్న ఉంటూ ఉంటాయి. అవి ఏ విధంగా అయినా మనం పరిహారం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ శనిగారి దృష్టి గాని కుజుని దృష్టి గాని పడుతూ ఉన్నటువంటి నీచ శుక్ర స్థితి కాబట్టి ఆరోగ్య రీత్యా గాని, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా గాని, ప్రేమ వ్యవహారాల రీత్యా గాని, అందున వర్ణాంతర వివాహాల రీత్యా గాని చాలా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే బంధుమిత్రులతో స్నేహితులతో ఉండేటటువంటి స్నేహ సంబంధాలు, ఇతరత్ర బంధువర్గ రీత్యా ఉన్నటువంటి ప్రేమ సంబంధాలు, అంటే అది అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అట్లా తోడబుట్టిన వాళ్ళు, ఇలా ఏ రకమైన ప్రేమానుబంధాలైనా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి కొంచెం వికటించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అలాగే కుటుంబ జీవితంలో కూడా కొంచెం ఇబ్బందులు ఏర్పడేటటువంటి పరిస్థితి. ఐకమత్యం కోసం మీరు పోరాడాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా అంత చాలా బాగున్నాయి అని చెప్పుకోవడానికి లేదు. మాతృవర్గ రీత్యా కూడా మీరు సేవ చేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇక సంతానం కూడా అలాగే ఉంది. విద్యార్థులు కూడా ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఇచ్చేది వారందరికీ చాలా చాలా బాగుంది. కొంచెం దైవ కార్యాలు చేస్తారు. మీ కష్టానికి తగిన శ్రమ వస్తుంది. మీకు కాస్త మంచి పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఖర్చులు అదుపులో పెట్టుకునేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. స్త్రీల విషయంలో దుర్గా అమ్మవారి పూజ చేసుకోవడం చాలా చాలా మంచిది. భార్యాభర్తలు సంయమనం పాటించండి. వ్యాపార వర్గాల వారు సంయమనం పాటించండి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా అంత అధికంగా వారితో ఎక్కువగా ఏదో ఒక పని చేద్దామనే అటాచ్మెంట్స్ పెట్టుకోవద్దు. కొన్నాళ్ళు కొద్దిగా అలా అలా ఉండండి. ఇక్కడ అంత అనుకూలమైన పరిస్థితులు ఏవి లేవు. మీరు ఏ కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టినా అందులో ఏదో ఒక మాట మీరు తినేటట్టుగా ఉంటుంది. మాట తినడం అంటే ఏదో ఒక మీ మీద నింద పడ్డం కానీ అలా అపనిందలు అవడానికి అవకాశం ఉంది. ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ప్రకటితమవుతూ ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో మీరు మాట పడేటటువంటి అవకాశము. అలాగే గురువు గారు మీ రాశిని పంచమ దృష్టి చేత చూస్తున్నారు కాబట్టి కొంచెం ప్రశంసలు కలిగేటటువంటి పరిస్థితి. అంటే వ్యక్తిగతంగాను వృత్తిగతంగాను పోటాపోటీగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ సంయమనంతో ఉండండి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సంచారము లాభస్థానంలోకి వచ్చి ఉన్న కారణం చేత ఇక్కడ పిత్రార్జితాలు ఏమన్నా కొద్దిగా రావడానికి అవకాశం ఉన్నాయి. పితృవర్గరీత్యా కూడా మీకు సహాయ సహకారాలు బాగా ఉండేటటువంటి అవకాశము ఇవన్నీ బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా వరకు తృప్తి అనిపిస్తుంది మీకు. సంయమనంతో ఉండండి. యోగా చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. ప్రశాంత జీవితాన్ని పొందండి. శుభం.